హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక స్టాక్ మంచిగా కనిపిస్తుంది ట్రేడర్స్. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ ఇది బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, ఓన్లీ నా అబ్జర్వేషను. ఓకే, ఇది ఇప్పుడు చెప్పొద్దు అనుకున్నా, మొత్తం ట్రేడ్ అయిపోయాక చెప్దాం అనుకున్నా, కానీ ఒకసారి షేర్ చేస్తానా. ఓకే, ఏం రీజన్స్ ఎందుకు అని. కానీ ఇది బై సెల్ రికమెండేషన్ అయితే కాదు ట్రేడర్స్. ఓకే, చూడండి ట్రేడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే స్టాక్ నేమ్ ఉందో అది లాస్ట్లో రివీల్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్ చూడండి. మంత్లీలో మంచి ట్రెండింగ్ అప్ సైడ్ ఉంది ట్రేడర్స్, మంచి ట్రెండింగ్ ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం రిట్రేస్ అవుతుంది. ఓకే, మంత్లీలో రిట్రేస్ అవుతుంది. సో సింపుల్గా డైలీ టైం ఫ్రేమ్ పోదాం. డైలీ టైం ఫ్రేమ్కి వస్తే ట్రేడర్స్ సింపుల్ చూడండి, బాటమ్ టు టాప్ ఫిబొనాచి పెట్టిన ట్రేడర్స్. ఓకే, 38% లెవెల్ దగ్గర ఉంది. అండ్ ట్రెండ్ అప్ ట్రెండ్ కొంచెం రిట్రేస్ మంచిగా వచ్చింది. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఈ హై బ్రేక్ అయినాక నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా, ఎంట్రీ తీసుకున్నా. ఓకే, నా రిస్క్ వచ్చేసి ట్రేడర్స్ సింపుల్, ఈ హై మీద ఎంట్రీ అంటే నా రిస్క్ వచ్చేసి 100 పాయింట్లు ట్రేడర్స్. ఓకే, టార్గెట్ మార్కెట్ ఎంత ఇవ్వనియండి. ఏదైతే మీకు ఎఫ్ఎల్ఐ అనే ఇండికేటర్ గురించి చెప్పినో చూడండి, నా వీడియోస్లలో ఉంటుంది ఎఫ్ఎల్ఐ ఇండికేటర్ గురించి. ఓకే, మై పర్సనల్ ఇండికేటర్ ఉంటుంది, అందులో చూడండి. దాన్ని బట్టి టార్గెట్ ఎంత వస్తే అంత మనం గుంజుకుంటూ పోదాం. ఓకే, స్టాక్ నేమ్ వచ్చేసి ట్రేడర్స్ సిగ్నిటీ టెక్నాలజీస్ ట్రేడర్స్. డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ ఇది. అండ్ మీరు ఒక మూవింగ్ యావరేజ్ పెట్టినా కానీ ఇది 50% దగ్గర, లైక్ 50 EMIకి టచ్ అవుతుంది. ఇవి కూడా ఉన్నాయి. ఓకే, చూడండి ఒకసారి. కానీ ఇది బై సెల్ రికమెండేషన్ అయితే కాదు ట్రేడర్స్. ఓకే, నేను కూడా ఇప్పుడిప్పుడే కొంచెం స్మాల్గా చూస్తానా. సో